ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లో పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం సింధు నది జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు తాత్కాలికంగా నిలిపివేయడంతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతుంది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్తాన్‌కు సింధు జలాలు ఆగిపోవడం దాయాది కష్టాలు మరింత రెట్టింపయ్యాయి. ఈ ఏడాది ఖరీఫ్ సాగు గణనీయంగా దెబ్బతినే ప్రమాదం నెలకొంది. మంగళ, జీలం నదిపై, టర్బేలా, సింధు నదిపై ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వ 50% కంటే తక్కువకు పడిపోయాయి. దీనికి తోడు చీనబ్ నది ప్రవాహాన్ని భారత్ నియంత్రించడం పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మారింది. పాక్ సింధు నది వ్యవస్థ అథారిటీ ఐఆర్ఎస్ఏ తాజా అంచనాల ప్రకారం ఆ దేశంలో మొత్తం నీటి ప్రవాహంలో 21% తగ్గుదల ఉంది. మొత్తం 5.9 మిలియన్ అడుగులకు గాను డ్యాంలో కేవలం 2.7 మిలియన్ అడుగులు, టర్బేల డ్యాం సామర్థ్యం 11.6 మిలియన్ అడుగులు కాగా కేవలం 6 మిలియన్ అడుగులు మాత్రమే ఉంది. మరలా వద్ద చినాబి నదికి మరియు అలాగే భారత్ నీటి సరఫరా నిలిపివేయడంతో ఖరీఫ్ ఆరంభ సీజన్లో తీవ్రమైన నీటి కొరత ఏర్పడే అవకాశం ఉంది అని ఐఆర్ఎస్ఏ ఆందోళన వ్యక్తం చేసింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా సింధు నది జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు భారత్ ప్రకటించింది. దాంతో పాటు బగ్లిహార్, సలాల్ డ్యాంల గేట్లను మూసివేసింది. నదీ జలాల ప్రవాహ డేటాను పాకిస్తాన్ తో పంచుకోవడం నిలిపివేసింది. ఈ చర్యలతో వరద సమయంలో పాక్ ముందు జాగ్రత్తలు అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి కూడా ఆటంకం ఏర్పడుతుందని అన్నారు. మరోవైపు సింధు జలాలను భారత్ నిలిపివేయడంతో పాకిస్తాన్ లో సింధు ప్రాంతంలో రైతులు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఏకంగా సింధు రాష్ట్ర హోంమంత్రి ఇప్పటికే నిప్పుపెట్టారు. కాగా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తజికిస్తాన్ లో గ్లేషియర్ పరిరక్షణ సదస్సులో మాట్లాడుతూ సింధు నది జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసి అంతర్జాతీయ జల హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతుందని ఆరోపించారు. అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించేందుకు ఉద్దేశపూర్వకంగా పాకిస్తాన్ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక పశ్చిమ నదుల సింధు, జీలం, చినాబ్లపై పాక్ సాగు పూర్తిగా ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా ఈ నదులపై భారత్ కు 3.6 ఎంఏఎఫ్ వరకు నీటిని వాడుకునే హక్కు ఉన్నా పూర్తిగా వినియోగించుకోవడం వల్ల పాకిస్తాన్ కు పరోక్షంగా లబ్ధి కలిగింది. కానీ ప్రస్తుతం భారత్ తన హక్కులను పూర్తి వినియోగించడం ప్రారంభించినట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇది పాక్ సాగు, విద్యుత్ ఉత్పత్తి రంగాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ సమస్య కేవలం వ్యవసాయానికి మాత్రమే కాదు, ద్వైపాక్షిక సంబంధాలకు కూడా తీవ్ర పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది. ప్రత్యేకించి సింధు నది జలాల ఒప్పందంలో భారత్ వైఖరి మారితే పాక్ వ్యవసాయ, ఆర్థిక రంగాలపై దీర్ఘకాలిక ప్రభావం తప్పదని కూడా అంటున్నారు.